నమస్తే, వెల్కమ్ టు భవాని గార్డెన్. ఈరోజు కోడిగుడ్లు చూసారా? మొక్కలకి మేత అండి, మొక్కలకి ఎగ్ ఆయిల్ ఇద్దారనేసి. చాలా రోజుల నుండి ఎగ్ ఆయిల్ ఇవ్వలేదండి, చేపల లిక్విడే ఇస్తున్నాను ఎప్పుడును. అయితే మనకి బేరపాదులు అన్నీ కూడా పూత మీద ఉన్నాయి కదా, ఆ టైంలో మనం ఎగ్ ఆయిల్ ఇచ్చుకోవాలి. అలాగే వాటర్ మిలన్ కూడా పూత ఉంది కదా, కాయ ఉంది, దానికి ఇలాంటి ఫుడ్ కాల్షియం ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి పూత రాలకుండా ఉంటుంది, విపరీతంగా పూత వస్తుంది. అలాగే గులాబీలకి, మందారాలకి, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఒక్క ఆకుకూరలకు తప్పించి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఆకుకూరలకు ఎందుకంటే పూత వచ్చేస్తుందని ఆకుకూరలకు వేయకూడదు అంటారండి, అంతేగాని ఇదే పాయిజన్ కాదు. ఎక్కువ ఇచ్చుకోవచ్చు, తక్కువ ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అయితే ఇప్పుడు 3 గుడ్లు తెచ్చుకున్నానండి, నా మొక్కలకు సరిపోద్ది. ఈ బాటిల్ చూసారా? బాటిల్లో చెదగొట్టేసుకొని వేసుకుందాము. ఇవి గుడ్డు తొక్కలండి, ఇట్లా గుడ్లు వాడతాం కదా, ఆ తొక్కలు ఇలా ఎండబడేస్తాను. ఆమ్లెట్లు అవి వేస్తాం కదా, ఆ గుడ్లు అవి మిక్సీలో పౌడర్ చేసి వేస్తాను. మొక్కలన్నిటికీ ఒక్కొక్క స్పూను. పూత మటుకు బాగా వస్తుందండి. గులాబీలకు కూడా వేసుకోవచ్చు, అన్ని మొక్కలకి, పూల మొక్కలు అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. నేను ఇప్పుడే ఇక ఆయిల్ తీసుకొచ్చానండి, ఆయిల్ చూపిస్తాను. 3 కోడిగుడ్లు అయితే చెదకొట్టేసి వేస్తాను కదా, ఇందులోని 1 గ్లాసు ఆయిల్ వేస్తున్నాను. ఇది పిండి వంటలు చేశాను, బూందీ చేశాను, లడ్డు చేశాను కదండి, ఆయిల్ అండి. వంట నూనె ఏదైనా వేసుకోవచ్చు, ఎన్ని రకాల ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు మీ దగ్గర. ఇది గిలక కొట్టేసుకోవాలండి. ఈ డబ్బా చూసారా? మా జస్సుకి ఆకలి వేయలేదంటే డాక్టర్ ఇచ్చారండి, ఫుల్గా ఆకలి వేస్తుంది. పౌడర్ ఇస్తారు, వాటర్లో కలుపుకొని పట్టాలి పిల్లలకి, చాలా బాగా ఆకలి వేస్తుంది. ఇలా గిలక కొట్టేసుకొని వాటర్లో ఇచ్చుకొని వేసుకోవడమే. ఇక్కడ ఇది కూడా ఇదేమొక్క జస్ట్ మర్చిపోతాను, క్యాప్సికమ్. నేను పెంచుతాను నా మొక్కలు, నేనే మర్చిపోతాను పేర్లు. క్యాప్సికమ్ కూడా పూత వస్తుంది, రాలిపోతుంది. ఎందుకు రాలిపోతుందో తెలియదు, ఎందుకంటే అందుకే కాల్షియం సరిపోకపోతేనే రాలిపోతాయి పూత. అలాగే వంగ మొక్క కూడా అలాగే పూత రాలిపోతుంది కదా, దానికి కాల్షియం సరిపోలేదు. చూడండి, ఆ కోడిపిల్ల ఫుల్గా తోటకూర వచ్చింది, కోద్దాం అనుకున్నాను. ఇప్పుడే బెండ మొక్కను తోసి మరీ తినేస్తుంది. అయ్యయ్యో, వెళ్ళి చూస్తున్నా, కోద్దాం ఇప్పుడే అనుకున్నాను. ఇది చూపించు. ఇదిగోండి, 1 బాటిల్ నిండా అయింది కదా, ఇందులో హాఫ్ అయితే వేసుకుంటున్నాను. ఆమ్లెట్ హాఫ్ వేస్తున్నాను, అంటే మిగతా హాఫ్ ఇంకో బకెట్లో వేస్తాను. ఈ 1 బకెట్ సరిపోదు కదా, 1 బకెట్ సరిపోదు, అందుకని. చూసారు ఎలా ఉడుకుతుందో, ఇలా వస్తుంది. చంపేది కదా. ఇప్పుడు మొక్కలన్నిటికీ ఇద్దామండి, పళ్ళ మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు, ఫుల్గా కాల్షియం అందుతుంది. పూత మటుకు భలే వస్తుందండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది వీడియో, ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూస్తారు కదా. నేను అలాగే వేసుకుంటున్నాను నా మొక్కలకి, మీకు షేర్ చేద్దారనేసి పెట్టాను. తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు అయితే తక్కువ 1 గుడ్డు 2 గుడ్లు అలా వేసుకుంటే సరిపోద్దండి. ఈరోజు మార్నింగ్ ఇచ్చుకున్నాను వాటర్, ఇప్పుడు ఎగ్ ఆయిల్, సాయంత్రం ఎగ్ ఆయిల్ ఇస్తున్నాను. అలా ఇచ్చుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే బేగా వేర్లు పీల్చుకుంటే బాగా, కింద కొదలకుండా. జామ మొక్క ఆకులన్నీ రాలిపోయండి, చూడాలి బ్రతుకుతుందో లేదో. ఇదే జామ మొక్క. ఇక్కడ చెరుక్కి కూడా ఇస్తున్నాను. ఇందులో టమాటా మొక్క ఉంది, ఫుల్గా పూత చూసారా ఎంత పూత ఉందో, దగ్గర చూపించేసి. చాలా ఎక్కువ ఉంది పూత.
రాలిపోవడం లేదురండి, కొద్దిగా అక్కడక్కడ రాలుతుంది. కానీ మరి వేసవికాలం టమాటాలు పండించడం అంటే కష్టమే. ఎన్ని టమాటాలు పండించామండి మనం, దగ్గర 15 కేజీలు పండించే అంటానండి నేను. అన్న వీడియోలో చూస్తే మటుకి 15 కేజీల వరకు పండాయి. ఇక్కడ మల్బరీ మొక్క ఉంది కదండి, మల్బరీ కూడా ఇద్దాము. అలాగే ఇక్కడ వాటర్ మిలన్ పాదు, బొరబాటి మొక్క, ఇక్కడ వంగ మొక్క ఉంది. వంగ మొక్కలు అయితే పూత రాలిపోతుందండి. ఇది టేబుల్ ఆరెంజ్ చాలా కాయలు కాస్తుంది, మనకి రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ బాగా చిగురు పెడితే పోస్తుంది. ఇక్కడ అయితే చూసారా స్వీట్ లైమ్ అండి, స్వీట్ లైమ్ కూడా ఇస్తున్నాను ఫుల్గా. అది కాయలు కూడా ఉన్నాయి కదా ఫుల్గానే, పూత అయితే చాలా రాలిపోయింది. స్వీట్ లైమ్ చూపించు. ఇవి ఆరెంజ్గా, మొత్తంగా ఆరెంజ్గా వస్తే ఎంత బాగుంటుందో. ఇక్కడ అంజూర మొక్క ఉంది కదండి, అంజూర మొక్క కూడా ఇద్దాము. ఇక్కడ ఒక అంజూర కూడా ఉంది, కోసిద్దాము. పండిపోయింది, పక్షి తింటదేమో అనుకున్నాను. ఈ కిందన ఉండడం వల్ల దానికి కనిపించలేదు, ఎటో తినలేదండి. పాలు కారుతాయి అంజూరాకి, కానీ చాలా స్వీట్గా ఉంటుంది. సపోటా లాగా చాలా హెల్దీగా వచ్చింది. తింటావా? జోష్ ఇప్పుడే తినేస్తాడంట. ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ వాటర్ మిలన్ పాదు ఉంది కదండి, పాదు కూడా ఇద్దాము. వాటర్ మిలన్ పాదు, వాటర్ మిలన్ అయితే వాటర్ మిలన్ చూపిస్తుందా? ఇది బ్లాక్ అనుకుంటాను కదా, దొండకాయలా ఉంది. మరి బ్లాక్ది ఎలాగ పొడవుగానే ఉంటుంది కదా, బ్లాక్ వాటర్ మిలన్. మనం ఇది వరకు గ్రీన్దా పండించాము, చిన్నది వచ్చింది కదా, చాలా స్వీట్గా ఉంటుంది. అదైతే ఒకటే కాయ సైజ్ అయితే చిన్నది వచ్చింది, కానీ రెడ్గా పండింది. స్వీట్ అయితే ఎంత బాగుందండి, అంటే ఆర్గానిక్గా పండించింది కదా. టేస్ట్ అయితే సూపర్లా ఉంది. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, కోసిద్దామండి. నేను అయితే మొక్కలు తర్వాత ఇస్తాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది అందుకనేసి. బీరకాయ ఒకటి ఉందండి, ప్రీవియస్ వీడియోలోని ఒక బీరకాయ కోసం కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది అది పచ్చడి చేసేది, జస్టుకు సరిపోద్ది, చాలా బాగా తింటాడు. ఇక్కడ తోటకూర ఉందండి, తోటకూర అన్ని కుండీల్లోనే ఉంది. కట్ చేస్తాను ఇప్పుడు. ఇలా కుండీలో ఉంది, కోడిపిల్ల తినేసింది. బెండపు మొక్క కూడా చూసావా ఎలా చేస్తుందో, తొక్కేసింది శుభ్రంగా. అయ్యో చూడు, తొక్కేసి మరి తినేసిందండి. మొన్న ప్రీవియస్ వీడియోలోని తోటకూర, గంగవాయిల కూర, బచ్చల కూర, పాలకూర మొత్తం 4 రకాలు కోసాం కదండి. అవన్నీ ఒక్క కూర వండాను, ఎంత బాగుందండి. టేస్ట్ అయితే సూపర్లా ఉంది. ఇంకా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంక వీడియో అంతే అండి. ఇక్కడ టమాటాలు ఉన్నాయి, 2 టమాటాలు. 2 టమాటాలు అయితే వచ్చేయండి. ఇవి కూడా చికెన్లోకే దాస్తున్నాను మన టమాటాలు, టేస్ట్ చాలా బాగుంటాయి కదా. తిక్కేస్తాను. ఇంకా నేను తోటకూర అది తర్వాత కోసుకుంటాను. ఇంకా ఇక్కడ కూడా ఉంది చూసారా, చిలకూర కూర.
ఇది గంగవాయిల కూర. గంగవాయిల కూర అండి ఇది. పప్పులో వేసాను, ఇది కూడా పప్పులో వేసి వండాను, చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ ఈ కవర్లో పెట్టుకున్నాం కదా, సిజర్తో కట్ చేస్తాను కానీ రావట్లేదు. ఇక్కడ పుదీనా అండి బాగా వచ్చింది. ఈ ఆకులు తీసేసుకొని మళ్ళీ కొమ్మ గుచ్చేస్తాను, చాలా బాగా వచ్చేస్తుంది. చిన్న చిన్న ఆకులు ఇలా తీసుకొని కొమ్మ ఇందులో గుచ్చేస్తానండి. ఇందులో చాలా ఎక్కువ ఉంది పుదీనా అండ్ పాలకూర. మీకు ఇంకోటి చూపిస్తాను. పాలకూర మనం విత్తనాలు వేసుకున్నాం కదా, ఆ విత్తనాలు వచ్చేయండి, ఏదో వస్తాయేటి అన్నట్టుగా పడుస్తాను ఆ కుండీలోని, మొలకలు వచ్చేసాయి అవి కూడా. ఇక్కడే ఉండేవి కదా విత్తనాలు, అవి రావేమో అనుకున్నాను కానీ బాగానే వచ్చాయి. పుదీనా ఇప్పుడు బిర్యానీ చేయాలండి, అందుకే ఫ్రైడ్ రైస్ చేయమంటున్నాడు మా జస్సు, చేస్తాను. ఈ సెలవులు కాదు కానీ బోల్డ్ ఐటమ్స్ చేసిమంటాడు. పాలకూర పప్పులోకి పోస్తున్నానండి. కొయ్యకపోతే ఏటవుద్దంటే ముదిరిపోద్ది, అలాగా ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉండాలి, మళ్ళీ చిగురు పెట్టుకొని వస్తుంది. ఇక్కడ చిలక తోటకూర ఉంది, ఇది కోసేసుకుందాం. ఇంక ఇదంతా ఉంది కదండి, ఇప్పుడు కోస్తాను మొత్తం. ఇదిగోండి మీకు పాలకూర చూపిస్తానన్నాను కదా, ఇదే చూపించి చూసు. విత్తనాలు బాగా వచ్చాయండి, రావేమో అనుకొని ఇందులో పడేస్తాను, బాగానే వచ్చాయి. అసలు వేసవకాలం రావంటారు పాలకూర విత్తనాలు, వచ్చాయి బాగానే. ఓకే అండి, ఇప్పుడు ఎగ్ ఆయిల్ ఇచ్చుకోవాలి నేను. అలాగే ఎక్కడైనా ఆకుకూరలు అవి ఉంటే మొత్తం కోసేస్తాను. ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది కదా. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ ఆయిల్ మీరు కూడా ఇచ్చుకోండి, గులాబీలు అవి ఉంటే చాలా బాగా పనిచేస్తాయి.